2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చెప్పాలంటే ఒక్క విషయం కూడా ఉండేది కాదు. ఒక కన్ఫ్యూజన్ తప్ప. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో నిర్మాతలుండేవారు. కానీ ఇప్పుడు రోజుకొక అప్డేట్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎలాగో మీరే చూడండి. నిన్నటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదో తెలీదు. అందరికీ షాక్ ఇస్తూ సినిమాను మొదలు పెట్టేశారు. పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టిన విజువల్స్ ను వీడియోగా రిలీజ్ చేశారు. ఏడాది క్రితం షూటింగ్ 10% మాత్రమే పూర్తి కావడంతో పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ 60 రోజులు డేట్స్ ఇవ్వడం కష్టమే అనుకున్నారు. వీరమల్లు ఓజీ మాత్రమే పూర్తవుతుందనుకుంటే నెల తిరగకుండా ఈ రెండింటినీ పూర్తి చేసి ఉస్తాద్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవన్. పవన్ శ్రీలీలపై సీన్స్ తీస్తున్నాడు హరీష్. విజయ్ తమిళ హిట్ తేరీ తెలుగు రీమేక్ గా ఉస్తాద్ రూపొందుతున్న చాలా మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు హరీష్. ఎన్నికల ముందు రాసుకున్న కథ మాటలు కావడంతో పొలిటికల్ గా అప్పటి సిట్యువేషన్ కు తగ్గట్టు రాసుకున్నాడు దర్శకుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని సీన్స్ డైలాగ్స్ ఇప్పటి పరిస్థితులకు సూట్ కావని మళ్లీ కథ స్క్రిప్ట్ ను రీరైట్ చేసుకుని షూటింగ్ మొదలుపెట్టేశాడు హరీష్. పవన్ కళ్యాణ్ మరో ప్రభాస్ అయిపోయాడు. బాడీ డబుల్ ను బాగా యూజ్ చేసుకుని చకచక షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలిసిందే. క్లోజప్ షాట్స్ వరకు హీరోపై తీసి లాంగ్ షాట్స్ అన్ని బాడీ డబుల్ పై తీస్తున్నారట. అందుకే పవన్ తక్కువ టైంలో వీరమల్లు ఓజీని కంప్లీట్ చేశాడన్న టాక్ నడుస్తోంది. 40 రోజుల్లో ఉస్తాద్ ను కూడా ఫినిష్ చేసేసి ఫ్రీ అయిపోతాడు పవన్. ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేస్తే పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయినట్లే. ఈ లెక్కన మరిన్ని సినిమాలు చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నా ఉస్తాద్ తర్వాత మరో మూవీకి పవన్ కమిట్ కాలేదు. చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయితే భారం దిగిపోతుందని, పాలిటిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టొచ్చన్న ఐడియాతో పవన్ ఉన్నాడని సన్నిహిత వర్గాలంటున్నాయి.